ఎత్తున్నాడు, నా భారం అంతా దించుతాడు అన్నావు. ఎక్కడయ్యా నీ భారత్? ఎక్కడే నాన్న, ఆ ఉద్యోగం కూడా పోయింది. అయిపోయింది. ఇక నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి జరగదు. నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను. దయ్యా భద్రయ్య, అయినవాడి నువ్వే కాదంటే ఇక నన్ను ఆదుకునేవాడు ఎవరు? కాస్త గడువు, మా కడుపులో కట్టుకునే సరే నీ డబ్బు నీకు చెల్లిస్తాను. ఈ సంబంధం కనుక తప్పిపోతే దాని బ్రతుకు బండలైపోతుంది. భద్రయ్య, నన్ను కనికరించు, నీ కాళ్ళు పడు. ఎందుకు అనవసరంగా అతని కాళ్ళ వెళ్ళపడతారు? నెల నెల ఇంటి అద్దె కూడా సరిగ్గా కట్టలేకపోతున్నా మనం. మన కడుపు కాదు కదా పేక్ కోసుకున్న 50,000 కళ్ళ చూడలేం. పైగా డబ్బుతో సంబంధాన్ని ముడిపెట్టాలనుకుంటే నీ పెద్ద మనిషిని ముందు మెడబెట్టి బయటికి ఏంటండి. మనకు తగిన సంబంధం ఏదో మనం చూసుకోవచ్చు. భారత్, నన్ను మెడపట్టుకుని బయటికి గెంటిన రోజున నీ చెల్లెల్ని చేసుకోవడానికి ఏ విధంగా గడప తొక్కడు. ఒక్కగానొక్క చెల్లెల్ని పెళ్లి చేయని సమర్థుడివి నువ్వు ఒక అన్నవేనా? రామచంద్రయ్య, ఇలాంటి చేతకాని పనికిరాని చచ్చు దద్దమ్మ నా కొడుకే కనుకైతే ఎప్పుడో కత్తితో పొడిచి నా పేడ వదిలించుకునేవాడిని. నీలాగా జీవితం అంతా ఖర్చు పెట్టి ఇంత వాచేస్తుండేవాడిని కాదు. వస్తా. ఏమండి, ఎంత బంధువు అయినా భారతని పొట్టంత మాటలంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారేమిటండి? ఏం చేయమన్నావు? నన్ను మేడల్లో కూర్చోబెట్టి సుఖపెడుతున్న నా కొడుకు చేతగాని వాడు అన్నాడని భద్ర మీద కోప్పడమంటావా? రోజు పండగలా జరిపిస్తున్న నా కొడుకు పనికి మాలిన వాడు అన్నాడని భద్ర మీద పళ్ళు కొరకమంటావా? ఏం చేయమంటావా? భారత్, ఒరే, నీకు ఆ పేరు పెట్టిన రోజు నేను చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు తెలిసింది, బిడ్డ పుట్టగానే సంతోషం కాదు, వాడు పెరిగి ప్రయోజకుడై తండ్రికి ఎంత అన్నం పెట్టిన రోజున సంతోషపడాలి అని. నా కర్మరా, నాకు అదృష్టం లేదు. ఒరే, నా జీవితాన్ని ఒత్తిగా చేసి నేను దీపంలా వెలిగించాను రా. కానీ రేపు నేను చస్తే తగలేయడానికి కట్టెలు కొనడానికి కూడా గతిలేని కొడిపోయి. అవును రోయ్, నిజంగా నేను చస్తే ఏం చేస్తావరా? చందాలు వేసుకుని తగలేస్తావా? వద్దురా, అంత నీచానికి మాత్రం దిగజారద్దు. అసెందుకురా? ఇదిగో ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. నా కష్టార్జితతో నీకోసం కొన్న ఉద్గంధాలు ఇవి. రే, ఇవన్నీ చోటు చేర్చి మంట పెట్టి ఆ మంటల్లో నన్ను తగలేసిరా, నేను సరాసరి స్వర్గానికి వెళ్ళిపోతాను. రే, అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ ఉండాలి కదూ. నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ముక్కలుగా చించేసి నా చితి మీద పోల్లాగా చల్లి. అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ. బాబు, దాంతో ఈ తండ్రి రుణం నీకు పూర్తిగా తీరిపోతుందా? పూర్తిగా తీరిపోతుందా? వెంటనే మందులు తెప్పించండి. బాబు భారత్, పర్వాలేదమ్మా, నాన్నగారిని జాగ్రత్త చూసుకో, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. అన్నయ్య, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. టాక్సీ ఎక్కడానికే వెనక ముందు ఆలోచించే నీ చెల్లెలు విమానాల్లో ప్రపంచం అంతా తిరిగొచ్చింది. జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంది. నా ఆనందం చూసి నువ్వెందుకు సంతోషపడలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. గుడికి వచ్చినా కూలీలు బత తప్పదు కదా. ఏమయ్యా, జీతాలు ఇస్తా ఉన్నాం కదా అని మీరు ఇప్పుడు వచ్చి నా గొంతు మీద కూర్చుంటే ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి ఇస్తాను? సేటు గారు ఊరికెళ్ళారయ్యా, వారం రోజులు వస్తారు, అప్పుడు రండి ఇస్తాను. బాబుగారు చాలా అవసరమై వచ్చారు మేస్త్రి బాబు. మీరు ఇలా కసురుకుంటే ఎలా? పోనీ మీ దగ్గర ఉంటే ఇవ్వండి, సేటు గారు రాగానే తీసుకోండి. నా దగ్గర నీ తాతగారు తెచ్చిపెట్ట ముల్లేవి లేదు ఇవ్వడానికి తీసుకోవడానికి. తర్వాత రండి. సమయానికి అబ్దుల్ భాయ్ కూడా లేడు. ఇప్పుడు ఏం చేయడం? బాబు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వచ్చి చెప్తాను, అంతవరకు అక్కడి నుంచి కదలకూడదు. కదిలేరా నా మీద ఒట్టు. ఓలమ్మ తులసి, నా మీద నీకెంత దయ కలిగింది. నా హృదయం చూడు, తక్కెళ్ళలో కొట్టుకుంటుంది.
ఆగు. నేను అడిగింది ఇచ్చిన తర్వాతనే నువ్వు కోరుకునేది నేను ఇస్తాను. దానికే డబ్బేగా. ఇందా 20 రూపాయలు. 20 రూపాయలు. నాకు 2000 కావాలి. ఓమ్మో, 2000? అవును. అప్పుడు మీరు ముగ్గురు కలిసి నాకు వెల కట్టారు. ఇప్పుడు నాకు నేనే వెల నిర్ణయించుకున్నాను. కొంచెం వెల జాస్తి తోసి. ఇవ్వలేకపోతే మూతకళ్ళ మస్తాన్ దగ్గరికి వెళ్తాను. వద్దులే, నేనే ఇస్తాను. 2000 తులసార్పణం. ఇందా. తులసి, నా తండ్రి మందుల కోసం నువ్వు త్యాగం చేయాలని చూస్తే ఆ త్యాగం నుంచి పుట్టే పాపాన్ని నేను భరించలేను. నువ్వు మా అన్నాన్ని నమ్ముకున్న నా తండ్రిని బ్రతికించాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడ మానం బాబు, వీళ్ళ చేతుల్లో ఎప్పుడో అవమానం అయిపోయింది. సాటి కోలిదాన్ని మీకు సహాయపడగలిగితే నా బ్రతుకి కావాల్సిందే ఉంది. సాటి కూలివాడిగానే నేను అడుగుతున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పాపిస్ పని చేయని నా చేతిలో చేయవేసి ప్రమాణం చేయి. సుబ్బిశెట్టి, నీలాంటి కామాంతులు ఈ దేశంలో ఉన్నంతకాలం ఆడదాని గతి ఏంటి? మరి ఎప్పుడైనా తులసి కోసం నువ్వు ఎలాంటి ప్రయత్నం చేసినట్టు తెలిసినా నీ ప్రాణం తీస్తాను. ఏం తీస్తాను? ప్రాణం తీస్తారు. గెట్ అవుట్! బాబు, మరి మీ నాన్నగారికి మందులు? బాబు, ఇవిగా నీ మందులు, నీ బిల్లు 530 రూపాయలు. సారీ సార్, నా దగ్గర 30 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏంటి జోక్ చేస్తున్నావా? నా టైం అంతా తిన్నావు కదయ్యా. కోప్పడకండి సార్, మా నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది. చావు బ్రతుకులో ఉన్నారు. ఒకప్పుడు మా నాన్న కూడా చావు బతుకులో పడ్డాడు. అయితే నన్ను చేయమంటావు? ఈ మందులు వెంటనే తీసుకెళ్ళిపోతే మా నాన్నగారు బతుకుని డాక్టర్ గారు చెప్పారు. ఇదిగోండి నా ఎంఏ ఫస్ట్ క్లాస్ పట్టా. దీన్ని మీ దగ్గర పెట్టుకుని మందులు ఇవ్వండి. రేపు మీ డబ్బు దీన్ని తీసుకెళ్తాను ప్లీజ్. పట్టా? ఉద్యోగం ఉంటేనే పట్టాకి విలువ, లేకపోతే తాటి మట్టే 4 తీసుకోవాలి. అయినా ఈ రోజుల్లో దొంగ పట్టాకి మంచి పట్టాకి తేడా తెలియడం లేదు. డబ్బులుంటేనే మందులు, లేకపోతే వెళ్ళవు. హలో, ఇది మందుల షాపే. ఏమిటి, మెక్డోల్ విస్కీ కావాలా? ఇది ఆ మందుల షాప్ కాదండి, ఇది ఈ మందుల షాపు. ఏమిటి, నేనేసుకున్నానా? నువ్వే ఫుల్ వేసుకుని మాట్లాడుతున్నావు. నువ్వు ఫోన్ పెట్టేస్తాను. పెట్టానా? ఎక్కడా? నేనే పెట్టేస్తున్నా. దొంగ దొంగ. ఎవరు నువ్వు? భారత్, ఇంత ఘోరం జరిగిపోవటానికి కారణం నిన్న ఒక్కరోజు నేను ఊళ్ళో ఉండకపోవటమే. నేనే గనక ఊళ్ళో ఉంటే అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళావా? నాన్నగారు ఎలా ఉన్నారు? మీ నాన్నగారు ఇప్పుడు అమ్మా,
అన్నట్టు నీ దగ్గర డిగ్రీ పేపర్ ఉండాలి కదరా, నేను చచ్చిపోయిన తర్వాత అది కూడా నీ దగ్గర ఉండకూడదురా. దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చించి నా చితి మీద పూల్లాగా చల్లేసి, అదే నువ్వు నాకు చేసే కడసారి సేవ.